అక్క అక్క, ఎవరండి మీరు? శ్రీ శ్రీ అలంకార భూపతుల వారు. తమ్ముడు అలంకారం వచ్చావా? నీకోసమే ఎదురు చూస్తున్నాను. ఇంటి దగ్గర విశేషాలు ఏమిటి ఆయన? నీకు తెలియ విశేషాలు ఏమున్నాక? ఇంటి పేరు కస్తూరి వారు, ఇంటిలో తమ్ముడు. అక్క నేనే వచ్చేద్దాం అనుకున్నాను, ఇంతలో నీ ఉత్తరం వచ్చింది, వచ్చేసాను. వనజా వనజా వనజెవరు అలంకారం? వరాలమ్మ మనోరాలక్క. అదే మన లోగిట్లో ఉండేదే వాళ్ళ అవ్వ. వరాలమ్మ? అవును వరాలమ్మక్క, వరాలమ్మ. నువ్వు మర్చిపోయి ఉంటావు కానీ వాళ్ళు నిన్ను మర్చిపోలేదు. దీని తల్లిదండ్రులు చచ్చిపోయారు. వీళ్ళవ్వ నీ దగ్గర ఒప్పు చెప్పమంది. అలాగా? పోనీలే, మన ఊరి వాళ్ళంటే నాకెంతో అభిమానం. అవునక్క. సరోజా అమ్మా, ఈ అమ్మాయి మా పుట్టింటి నుంచి వచ్చింది, ఇక్కడే ఉంటుంది. వసతి సదుపాయాలు ఏర్పాటు చేస్తాం. వనజా వెళ్ళు. మాలతి అమ్మా, ఉమాసుందరి మందిరానికి వెళ్ళి మేము రమ్మన్నామని చెప్పు. చెప్తాం. ఉమాసుందరక్క? అయ్యో కర్మవా, అప్పుడే మర్చిపోయావు. ఆవిడ మా ఆడబడుచు. ఆమెకు పెళ్లి ప్రయత్నాలు జరుగుతున్నాయి, అందుకే నిన్ను పిలిపించింది. తమ్ముడు నువ్వు పిచ్చి పిచ్చలు వేయక జాగ్రత్తగా మసులుకొని ఆమె ప్రేమాభిమానాలు సంపాదించుకో. ఎలాగైనా ఆమెను వివాహం చేసుకున్నావా, మా తర్వాత ఈ రాజ్యం అంతా నీదే. ఓ అలాగే అక్క, నువ్వు ఆ మాత్రం ధైర్యం ఇస్తే చక్రం తిప్పేస్తానక్క. అక్క రావుమా, సందేహిస్తావే? కూర్చో. చిన్నప్పుడు ఉద్యానవనంలో మేము ఆడుకున్న ఆటలు, పాడిన పాటలు అన్ని మర్చిపోతుందక్కయ్యా. ఓహో, నీకు మహా జ్ఞాపకం ఉన్నట్టు. ఇంతకాలం అయింది, మమ్మల్ని ఒక్కసారైనా వచ్చి చూసావా? ఎలా రమ్మంటావక్క? పెద్దవాళ్ళంతా పోయాక రాజ్యభారం అంతా నా నెత్తి మీద పడిపోయింది. ఈ కాలంలో మంత్రులు నమ్మడానికి వీలేదు. ఇన్ని రాజ్య కార్యాలు ఉన్నప్పటికీ మా ఉమాసుందరి ఏమనుకుంటున్నది, ఏం చేస్తున్నది, చిన్నప్పటి మా యొక్క స్నేహాలు జ్ఞాపకం ఉన్నాయా లేవా అని ఎప్పటికప్పుడు తర్కిస్తూనే ఉన్నానక. ఎదటి వారి హృదయాలు కూడా అలాగే ఉంటాయనుకోవాలి. ఎప్పుడు మీ రాసరికాలు వైభవాలు చూసుకోవడమేనా? బంధు ప్రేమ అభిమానం ఉండక్కర్లేదు, అంతేనా ఉమా? ఇంతకీ వీరెవరు దిన? సరిపోయింది, రామాయణం అంతా విని రాముడికి సీత ఏమవుతుంది అని అడిగిందట. నీలాంటిదే మా తమ్ముడు అలంకార భూపతి. అక్క శ్రీశ్రీ. నమస్కారం. నమస్కారం. ఓహో అలంకారమా, ఎప్పుడొచ్చా? నమస్కారం బాగారు, ఇప్పుడే వచ్చారు. ఇక మీ బావమరుదులు ఇద్దరు సావకాశంగా మాట్లాడుకోండి. రామ్మా రా. కూర్చో అలంకారం. ఉమా, ఏమవుతున్నా? చిన్నప్పటి నుంచి నేను కన్న బిడ్డలాగా పెంచి పెద్ద చేశాను. అవును వదిన, చాలా కాలం నీవే మా అమ్మ అనుకున్నాను. అసలు కన్నా వడ్డీ ప్రియం ఎక్కువ, కన్న బిడ్డ కన్నా పెంచుకున్న బిడ్డ మీద ప్రేమ ఎక్కువని పెద్దలంటారు. చూడు తల్లి, నేనొక్క మాట చెప్తాను, నా మాట వింటావా? ఎంత మాట? ఎన్నడైనా నీ మాట తిక్కరించానా వదిన? నా బంగారు తల్లి, నాకు బిడ్డవైనా నువ్వే, ఆడబిడ్డవైనా నువ్వే. నా మాట విని మా తమ్ముని పెళ్లి చేసుకో. పెళ్ళా? అవును తల్లి, నిన్ను విడిచి నేను ఒక్క క్షణం ఉండలేను. మీ అన్నయ్య అసలే ఉండలేరు. మనమందరం కలిసి ఒక్క ఇంట్లోనే ఉందాం. ఎలాగైనా నేను మా తమ్ముని ఒప్పిస్తాను. కడుపు చల్లని తల్లివై 10 మంది బిడ్డను కని పచ్చగా మా ఇంట్లో దీపం పెట్టమ్మా. దేవి, మీ అన్నయ్య పిలుస్తున్నారు, నేను వెళ్ళొస్తాను. చెప్పిన మాటలు మర్చిపోకేం చిట్టి తల్లి. ఆ చిత్రఫలకములను తిలకించండి మహారాజా. చేది, చోళ, పాండ్య, మరాఠ, విదర్భరాజ కన్యకలు మూర్తీభవించిన సౌందర్య దేవతలు కావచ్చు. కాని మిత్రమా, కన్యలకు సౌందర్యమే ప్రాధాన్యం కాదు. సౌజన్యం, సౌశీల్యం, విద్యా వినయ సంపత్తులు అన్నీ కలిసినప్పుడే గణనీయం. అంటే కేవలం పాడి ఆవు అయినంత మాత్రం చేసలే ప్రయోజనం లేదు. అది తన్నకుండా పొడవకుండా పుష్కలంగా పాలివ్వాలా అని అంటారు, అంతేనా? ఈ హాస్యాలకేమి కానీ మిత్రమా,
ఆ ఉమాసుందరి నా హృదయాన్ని పూర్తిగా ఆకర్షించింది. ఏమిటి? ఆ మహేంద్రపురాధీశ్వరుని సోదరి ఉమాసుందరియా? ఏమిటి మహారాజా ఈ విచిత్రం? విచిత్రం ఏమీ లేదు. ప్రస్తుత కర్తవ్యం ఆలోచించు. చిత్తం ఆలోచించడానికి ఏముంది? ఆనాడు దేవీ సన్నిధానం అందే ఏతత్ కన్యారత్నం శ్రీవారిని ఆస్వాదించింది కదా. మరి ఇప్పుడు ఏళ్ళవారే స్వయముగా రాయవారం పంపితే ఆ రాజశేఖరుడు ఎగిరి గంతయ్యడు. ఆ భారమంతా మీరే స్వయంగా మా రాయబారిగా వెళ్ళి ఆ సంబంధాన్ని ఒప్పించుకురావాలి. ఓ, ఒప్పించటం ఏమిటి? ముహూర్త నిర్ణయం చేసుకునే వస్తాను. చాలా సంతోషం విప్రోత్తమ. విజయరాయల వారికి సంకల్పం కలిగిందంటే వారికి మా ఎడగల దయా విశేషమే కారణమని భావిస్తున్నాం. ఎంత మాట! మహారాజా తాము సర్వదా పూజనీయులు కావుననే మా మహారాజా వారు తమతో బాంధవ్యం అపేక్షిస్తున్నారు. మాకు అభిలషణీయమే, కానీ కన్యాభిమతం కూడా. ఆహా, అవశ్యం తెలుసుకోవలసినదే. మహారాజా వారు ఉభయులు దేవీ సన్నిధానంలో ఇదివరకే పరస్పరం సందర్శించుకున్నారు. అలాగా? మంత్రివర్య, వీరికి సగౌరవంగా సముచిత సత్కారాలు జరిపించండి. చిత్తం. రాయబారం పంపించారమ్మా. అలంకార భూపతి గారు, మా పిల్ల సంగతి మీ అందరికీ తెలుసుకునేమిటి? ఎవరు చెప్పారు? మీ మహారాజ్ చెప్తుందిగా. ఆహాహా, చంద్రబింబం కళ్యాణ లక్షణాలు ఉట్టిపడుతున్నాయి. ఉమా, చూసావమ్మా, అప్పుడు అందరికీ తెలిసిపోయింది. నువ్వేమిటి అలాగున్నా? ఓహో, సిగ్గేస్తుందా? ఆడవాళ్ళకి సిగ్గే అలంకారం అండి. అదే నా పేరు. మీకంటే సిగ్గు బిడియం లేదు. నాకెందుకు సిగ్గు? నేను మొగదల మొగోడిని. మల్లిక, ఏమిటి అధిక ప్రసంగం? అలంకారం గారు, ఇది అంతఃపురోద్యానవనం, మీరు ఇక్కడికి రాకూడదు. నాకు తెలుసును. నేను ఎవరినో తెలిసినా ఉమాసుందరికి కాబోయే భర్తనే. అంతవరకు వస్తే అప్పుడు చూసుకోవచ్చు. ఇప్పుడు మటుకు దయచేయండి. నేను వెళ్ళను. ఉమా, ఉమా, మన చిన్ననాటి ముచ్చట్లు అంటే మనం చిన్నప్పుడు ఆడిన ఆటలు, పాడిన పాటలు, ఎన్నెన్నో ఏమేమో చెప్పాలని చెప్తారా? కూర్చో. శంకర్, అమ్మాయి అమ్మాయి నాయన ఏనుగా ఏనుగా అమ్మాయి ఉమా అమ్మాయి ఉమా అమ్మాయి ఏనుగా అమ్మాయి నాయన ఏనుగా ఉమా అమ్మాయి అమ్మా అమ్మా అమ్మా